కల్కి 2898 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ఇంతకుముందే చూశాను ఫ్రెండ్స్. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. 3 hours రన్ టైంతో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చేస్తూ డైరెక్టర్ నాగశ్విన్ గారు అయితే చాలా బాగా తీశారు. అతనికి జస్ట్ 3 సినిమాల అనుభవం ఉన్న ఎక్కడా కూడా మనకు ఆ డౌటే రాదండి. మోస్ట్ ఆఫ్ ది క్లైమాక్స్తో అయితే థ్రిల్ చేసి పడేశాడు. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాక్స్ అయితే ఉన్నాయి, కానీ ఓవరాల్గా అయితే సినిమా మీద చాలా బాగుంది. మీకు నచ్చుతుంది. కథ విషయానికి వస్తే దీపిక పడుకునే ఒక కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటుంది. తన మీద 5 million యూనిట్స్ ఫౌండ్స్ ఉంటుంది. అశ్వత్థామ గారు దీపికాని కాపాడాలని, అలాగే భైరవ ఎలాగైనా దీపికాని కనుగొని క్యాప్చర్ చేసి ఆ కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వాలని ప్రభాస్ చూస్తాడు. స్టోరీ లైన్ వచ్చేసి ఇదే అండి. ఒక విధంగా చెప్పాలంటే స్టోరీ అంతా దీపిక పడుకునే చుట్టే తిరుగుతుంటుంది. నటుల విషయానికి వస్తే ప్రభాస్ గారు చాలా బాగా నటించారు. దీపిక పడుకుని ఈ క్యారెక్టర్కు సరిగ్గా న్యాయం చేసింది. అలాగే అశ్వత్థామగా చేసిన అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు అతను ఉంది కొంచెంసేపు అయినా స్క్రీన్ మొత్తం మీద నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశాడు. మూవీలో కొన్ని ట్విస్ట్ అయితే ఉంటాయండి, అది మనం రివీల్ చేయకుండా ఉంటుంది, ఉంటే బాగుంటుంది. అలాగే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయండి ఈ మూవీలో. గారి దుర్గర్ క్యామియో అండ్ విజయ్ దేవరకొండ క్యామియో, ఇంకొన్ని క్యామియోస్ ఉన్నాయి. మనకు మ్యూజిక్ విషయానికి వస్తే మనకు ఓవరాల్గా ఒక 2 songs అయితే చాలా బాగున్నాయి. బీజిఎం అయితే చాలా బాగా చేశాడు సంతోష్ నారాయణ్. అండ్ సపోర్టింగ్ కాస్ట్ కూడా బ్రహ్మానందం, మిగతా వారు కూడా చాలా బాగా నటించారు. శోభన గారు. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంటుంది. కొన్ని అక్కడక్కడ ల్యాక్స్ ఉన్నా కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. 3 hours రన్ టైంతో. అండ్ నిర్మాణ విలువలు వచ్చేసరికి వైజయంతి గారు చాలా